గురుగారు ఇంకొకటి ఇప్పుడు ఉమ్. తులసి చెట్టుకి మొదట పూజ చేయాలా? లేకపోతే మనం దేవుడి మందిరంలో మొదట పూజ చేయాలా? మంచి ప్రశ్న వేశారమ్మా. కాకపోతే ఇక్కడ ఏంటంటే శాస్త్రంలో నిర్ణయ సింధు ధర్మ సింధు అనే పుస్తకాల్లో ఖచ్చితంగా ఇక్కడే చేయాలి, తులసి దగ్గరే ఫస్ట్ చేయాలి, లేకపోతే ఇంట్లోనే చేయాలని కాదు. అక్కడ మొట్టమొదటి పూజ అందుకోవాల్సినటువంటి భగవత్ స్వరూపం ఎవరు అని చెప్పారు. గణపతి. మొట్టమొదటిగా గణపతి స్తోత్రంతో ప్రారంభమవుతుంది. ఆచమనం చేస్తాము. దాని తర్వాత కేశవనామాలు చదవాలి ఖచ్చితంగా. కేశవాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, మీకు తెలుసు కదా. విష్ణవే నమః, మధుసూదనాయ నమః చదువుకుంటూ ఉంటాం. దీని తర్వాత మీకు ఇంట్లో పంచాయతనము అంటారు. అంటే శివుడు, విష్ణువు, గణపతి, అదేవిధంగా అంబిక అమ్మవారు, సూర్య భగవానుడు, ఇట్లాగా మీరు ఎవరినైతే ప్రధానంగా పూజిస్తారో వాళ్ళ మధ్యలో పెట్టి మిగతా చుట్టూ మనకి మిగతా దేవతా సంబంధించినవి పెట్టుకొని శివాభిషేకం చేసుకునే వాళ్ళు శివాభిషేకం చేస్తారు. విష్ణు సహస్రనామాలు చదివే వాళ్ళు విష్ణు సహస్రనామాలు చదువుతారు. గణపతిని ఎక్కువగా గానాపత్యులు అంటారు, వాళ్ళు గణపతిని పూజిస్తారు. లేదా సూర్యుడే సమస్తము అనుకునేటువంటి వారు సూర్య భగవాను, లేదా నాకు అమ్మవారి సమస్తం అన్నింటిలో ఉన్నటువంటి శక్తి అమ్మవారు అనుకునే వాళ్ళు అలా చేస్తారు. అయితే ఇక్కడ అంతా ఒకటే. అంటే ఎలా అంటే పరమేశ్వరుడే ఇన్ని రూపాల్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ ఆఫీస్ ఉందమ్మా, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ ఆఫీస్లో ఒక మెయిన్ పర్సన్ ఎవరో దీన్ని చేసిన వాళ్ళు ఒకరు ఉంటారు కదా. ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఎవరైతే ప్రారంభించారు ఈ ఆఫీస్ని, ఆఫీస్లో ప్రారంభించిన అతను ఏం చేస్తాడు, తర్వాత కేటగిరీ, దాని తర్వాత కొంతమంది ఉంటారు కదా దీన్ని చూసుకునే వాళ్ళు. అదేవిధంగా దాని తర్వాత మీరు ఉన్నారు. ఉదాహరణకి మీరు ఇంటర్వ్యూస్ చేయడం కానీ, ఈ కెమెరా తీయడం కానీ, లేకపోతే ఇంకొకరు ఎస్సీఓ చేయడం కానీ, లేకపోతే ఎడిటింగ్ చేసేవాళ్ళు కానీ, రకరకాల విభాగాలు ఉంటాయి. అంటే ఒక యూట్యూబ్లో ఉండే ఒక వీడియో రన్ అవ్వడానికి ఇన్ని విభాగాల ద్వారా ఆ వీడియో రన్ అవుతుంది. ఈ విశ్వం అనేటువంటిది రన్ అవ్వడానికి ఆ పరమేశ్వరుడు ఇన్ని రూపాల్లో భగవత్ శక్తిని తయారు చేశాడు. అంటే ఈ ఆటంకములు అన్ని తొలగడానికి గణపతి, శక్తికేమో అమ్మవారు, విశ్వం మొత్తం నడవడానికి విష్ణువు, లయం అవ్వడానికి రుద్రుణ్ణి, సృష్టికి బ్రహ్మని, ఈ విశ్వం నడవడానికి ఒక లైట్ లాగా సూర్యభగవాను అన్నింటినీ పెట్టాడు. ఏది లేకపోయినా నడవదు. ఇప్పుడు కెమెరామెన్ లేడనుకోండి, మా షూటింగ్లో కెమెరా లేదు, ఏం షూట్ చేస్తాం మనం? క్వశ్చన్ అడగడానికి మీరు లేరు, ఏం షూట్ చేస్తాం? నేను లేను, ఏం షూట్ చేస్తాం? ఇదంతా తయారైన తర్వాత ఎడిటింగ్ దగ్గర విసికిల్ ఆయన వేయమంటే ఆయన ఇప్పుడు నాకు ఎడిటర్ లేడండి అంటే ఇప్పుడు వస్తుందా యూట్యూబ్లో కదా? ఆయన లేకపోయినా ఇంకొక ఎడిటర్ అయినా రావాలి కదా అక్కడికి, ఇంకొక లైన్ రావాలి ఆయన లేకపోయినా, అంతే కదా. తర్వాత తమ్నేల్ పెట్టేవాడు ఒకరు కావాలి, పోనీ ప్లేస్ ఒకటి ఉండాలిగా. అట్లాగే ఏంటంటే ఇంతమంది దేవతా గణము అది ఖచ్చితంగా. మరి రాక్షసులను ఎందుకు సృష్టించారండి? అపోజిషన్ అంటే కాంపిటీషన్ అనేది లేకపోతే మీకు ఆ ఫీల్ రాదు, ఎట్లాగైనా గెలవాలి అని కదా. అందుకని భగవంతుడు ఏంటంటే ఈ సుర అంటే అసురుల్ని సృష్టించాడు. మన బాడీలోనే ఉంటుందమ్మా, మన బాడీలో చూడండి, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది, గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది కదా. అలా ఉంటేనే అది ఫైట్ చేసి బలంగా తయారవుతుంది మన బాడీ. అలా ఏంటంటే మీరు మొత్తం కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇంట్లో చేయాలా, తులసి మొక్క దగ్గర చేయాలా అంటే, తులసి మొక్కలో సకల దేవతలు సకల తీర్థాలు ఉంటాయని చెప్తుంది శాస్త్రము. నీ పూజ గదిలో కూడా అలాగే ఉంటుందని చెప్తుంది శాస్త్రం. మరి ఎందుకంటే ఇంట్లో ఒక పూజ చేసుకుంటే సరిపోతుంది, మళ్ళీ తులసి మొక్క దగ్గరికి ఎందుకు అంటే, ఇక్కడ బయట నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీని కాపాడడానికి బయట తులసి ఉంటుంది, ఇంట్లో ఉన్నటువంటి ఎనర్జీని కాపాడడానికి ఇంట్లో దేవతను చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద మహల్ ఉంది, పెద్ద ఇది ఉంది, బయట మనం ఒక రక్షణ వ్యవస్థను పెట్టుకుంటాం. మన దేశానికి రక్షణ వ్యవస్థ లేదు, అవును. ఇంట్లో మనం దేశంలో ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారుగా, బార్డర్ దగ్గర ఎందుకు అంటే అంతే కదా. అక్కడ ఒక రక్షణ వ్యవస్థ ఎలా ఉంది, అమ్మవారు ఆ రూపంలో నిన్ను బయట నుంచి కాపాడుతుంది, లోపలికి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా. లోపల ఉండేటువంటి దేవతా స్వరూపాలు నిన్ను లోపల నుంచి కాపాడుతున్నారు. అందుకని బయట తులసి మొక్కని, ఇంటి లోపల పూజని చేస్తూ ఉంటారు. కాబట్టి రెండూ ముఖ్యమే అనేటివి మనం అర్థం చేసుకోవాలి. అది